ఆలస్యంగా కలిసిన ప్రేమ. కొన్ని ప్రేమలు వెంటనే కలుస్తాయి. కొన్ని ప్రేమలు కాలం తర్వాత అర్థమవుతాయి. కానీ నిజమైన ప్రేమ అయితే ఎప్పటికీ మనసు వదలదు. ఇంకా స్టోరీలోకి వెళ్తామా? ఒక చిన్న పట్టణంలో ఆదిత్య అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి. తన కలలతో, తన లక్ష్యాలతో జీవించేవాడు. అదే కాలేజీలో నందిత అనే అమ్మాయి చదువుతుండేది. ఆమె నవ్వు చూసిన వారికి వెంటనే సంతోషం వచ్చేది. ఒకరోజు కాలేజీ క్యాంపస్లో ఆదిత్య మొదటిసారి నందితను చూశాడు. ఆ ఒక్క చూపే అతని మనసులో ఏదో కొత్త భావన మొదలుపెట్టింది. రోజు గడుస్తున్న కొద్దీ ఆమె నవ్వు, ఆమె మాటలు, చిన్న చిన్న అలవాట్లు అన్నీ అతనికి ప్రత్యేకంగా అనిపించేవి. కానీ తన ప్రేమను చెప్పడానికి ధైర్యం రాలేదు. ఒకరోజు కాలేజీ లైబ్రరీలో ఇద్దరు ఒకే పుస్తకం తీసుకునేందుకు చేతులు చాపారు. అక్కడే మొదటిసారి వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ చిన్న పరిచయం కొద్ది కాలంలో మంచి స్నేహంగా మారింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆదిత్య మనసులో ఆ స్నేహం ప్రేమగా మారింది. ఒక సాయంత్రం అతను నందిత చూసి ధైర్యం చేసి, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అని చెప్పేశాడు. నందిత కొద్దిసేపు మౌనంగా ఉండి, ఆదిత్య, నువ్వు చాలా మంచి వ్యక్తి, కానీ ఇప్పుడు నేను ప్రేమ గురించి ఆలోచించలేను అని చెప్పింది. ఆ మాటలు ఆదిత్యాన్ని బాధపెట్టాయి. అయినా ఆమె నిర్ణయాన్ని గౌరవించి కాలేజీ పూర్తయ్యాక వాళ్ళు తమ తమ మార్గాల్లో వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు రైల్వే స్టేషన్లో ఆదిత్య ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడే వెనుక నుంచి ఒక పరిచయం స్వరం వినిపించింది. ఆదిత్య తిరిగి చూశాడు. అది నందిత. కొన్ని క్షణాలు ఇద్దరు మాటలు లేకుండా ఒకరినొకరు చూస్తూ నిలబడ్డారు. నందిత కళ్ళల్లో భావోద్వేగం. ఆమె మెల్లగా, ఆదిత్య, అప్పట్లో నీ ప్రేమ విలువ అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాలలో చాలామందిని కలిశాను, కానీ నీలాంటి నిజమైన మనిషిని మాత్రం ఎవ్వరూ లేరు అని చెప్పి చిరునవ్వుతో, ఇప్పటికే నీ జీవితంలో నాకు స్థానం ఉందా అని అడిగింది. ఆదిత్య కళ్ళల్లో ఆనందం వెలిసింది. ఆ రోజు వాళ్ళ ప్రేమ మళ్ళీ కొత్తగా మొదలైంది. ఇలాంటి స్టోరీలు మీ చుట్టూ కూడా జరుగుతాయి కదా. మనము ఆ విషయంలో కన్ఫ్యూజ్ అవుతాం. సో నిదానంగా ఆలోచించుకోకుండా వదిలేస్తాం. కొన్ని ప్రేమలు చాయిస్గా దొరుకుతాయి, కానీ కొన్ని దొరకవు. నిజమైన ప్రేమ ఎంత ఆలస్యమైనా సరే మనసు నిజంగా కోరుకుంటే తిరిగి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. స్టోరీ మీకు నచ్చిందా?